హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వివరాలు విత్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బాపట్లలో చిన్న పని ఉందని చెప్పనేసి బాపట్లకి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత బాపట్లలో ప్రసిద్ధమైన ప్లేస్ అయిన ఒక ప్లేసు మీకు తెలిసే ఉంటుంది. అది మన బాపట్ల బీచ్. అది మినీ గోవా అని కూడా అంటారు. ఈ బీచ్ దగ్గరికి నేను వెళ్ళంగానే చాలా షాక్ అయితే గురయ్యాను. ఎందుకంటే నేను దాదాపు బీచ్ దగ్గరికి వచ్చి గతంలో 1 year అవుతుంది దగ్గర. ఇక బాపట్ల వర్క్ ఉండటం వల్ల వచ్చాను. వచ్చిన తర్వాత బీచ్కి వస్తే ఇక్కడ ఇవన్నీ పడేసేసి కన్స్ట్రక్షన్స్ అయితే మళ్ళీ చేస్తున్నారు. ఇదివరకైతే ఇక్కడ రాగానే సిమెంట్ రోడ్డు అయితే ఉంటుంది, చూస్తారు కదా. ఇప్పుడు మీకు సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది. ఈ సిమెంట్ రోడ్డు అయితే ఉంది కదా, ఆ సిమెంట్ రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క బొమ్మలు పెట్టి అమ్ముతూ ఉండేవారు. చూడటానికి చాలా బాగుండేది అది. టూరిస్టులు అందరూ వచ్చేసి అయితే ఇక్కడ బొమ్మలు కొనుక్కోవటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగుండేది. ఇప్పుడు చూసినట్లయితే మొత్తము పడేసి మళ్ళీ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. మళ్ళీ షాప్లో పెడుతున్నట్టున్నారు. చూస్తున్నారు కదా, వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ వర్క్లు కూడా. ఈ మధ్యనంట జరిగింది, పడేసింది కూడా బాగా ఫాస్ట్గా చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, టకటక అయిపోతూ ఉంది. నాకు తెలిసి ఒక 4-5 monthsలో మొత్తం ఇదంతా సెట్ అయిపోతుంది. ఒక్కొక్క చూస్తున్నారు కదా, ఇక్కడ 2 షాపులు పడేటట్టు, ఎవరు వాకిలు వాళ్ళకి సపరేట్గా ఉండేటట్టు బయటకు వెళ్ళడానికైనా సరే. ఇక్కడ ఇంకా కొన్ని చోట్ల ఇంకా బేస్మెంట్ ఇంకా లేపలేదు, మొత్తం చేస్తూ ఉన్నారు. చూడండి ఎలా ఉందనేది, మొత్తం పడేసేసారు. పూర్వ వైభవం అనేది అయితే లేకుండా చేశారు. మళ్ళీ కొత్తదాన్ని అనేది తీసుకొస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇప్పుడంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక ఇది వచ్చేటప్పటికైతే మనకి లోపలికైతే ఎంట్రీ. ఇది స్టార్టింగ్లో చూసిందైతే ఒకటి, ఇది ఇంకొకటి. ఈ పక్కనైతే చేపలు అమ్మేవారు. వీళ్ళందరూ పచ్చి చేపలు, ఎండు చేపలు తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. వాటిని పచ్చిగా ఉన్న చేపలను ఎండబెట్టుకొని వాటిని అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఇదంతా బీచ్. సముద్రం అనేది ఎన్నో జీవరాశులకు నిలయమై అయితే ఉన్నది. ఈ సముద్రం అనేది చూస్తుంటే మీకు గోవా అనేది గుర్తొస్తుండొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మనకి ఫిషింగ్ సంబంధించి. అయితే చిన్నగా నడుచుకుంటా మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చేపలు అయితే ఎండబెట్టారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అలా ఉన్నాయి. ఇక్కడ అవి చూస్తున్నారు కదా మీరు, ఇవి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ఇలా పెట్టారు మొత్తము. ఒక్కొక్కటి అయితే 100 rupees ఫీజు 1 hourకి. అందరైతే వస్తున్నారు. కాకపోతే ఏంటంటే సాటర్డే కొంతమందికి వర్క్స్ ఉండొచ్చు, కొంతమందికి వర్క్స్ లేకుండా ఉండొచ్చు. వస్తున్నారు, వచ్చి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక మేము లోపలికి వస్తే ఈడు చూడండి వచ్చి ఆంతును పడుకున్నాడు. కానీ వాళ్ళు వచ్చారు, ఇది రెంట్ కట్టాలి దీనికి అని చెప్పంగానే సైలెంట్గా లేచి పక్కకు వచ్చేసాడు. ఇక చూస్తున్నట్టయితే ఇక్కడికి సాధు జంతువులైన ఆవులు కూడా వస్తూ ఉంటాయండి. ఇక్కడ అన్నీ ఉంటాయి. చూస్తున్నాం కదా, వంటలు ఈ యొక్క బళ్ళు, బీచ్ మీద వెళ్ళడానికి సరదాగా టూరిస్టులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడికి వస్తూ ఉంటారండి. మన ఆంధ్రాలో మనకు దొరికిన ఏకైక ప్లేస్, చాలా మంచి ప్లేస్ ఇది. ఇంకా ఉన్నాయి బీచ్లు, కానీ ఈ బీచ్కి అయితే ఒక ప్రసిద్ధి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వంటల మీద ఎక్కి రైడింగ్ అయితే చేపిస్తారు. కాసేపు అటు ఇటు తిప్పుతూ ఉంటారు బీచ్ల్లో. ఇక ఇక్కడ ఇవే కాదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు గమనిస్తున్నట్లయితే సముద్రంలోని వాటర్ అయితే చాలా వెనక్కిపోయాయి. మీరు గమనిస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఇది ఎంత దూరం వచ్చినాయి. చూసారా, గుర్రాలు, హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా సముద్రం ఎంత బాగుందనేది. ఇక్కడ వాటర్ కూడా మీరు గమనించండి, చూడండి ఫ్రెండ్స్, కింద చాలా దూరం వెనకైతే వెళ్ళిపోయినాయి ఈ వాటరు. ఇంక ఇవే కాకుండా ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. సరదాగా రూమ్స్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ రూమ్స్ తీసుకొని
చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇది టూరిస్ట్ ప్లేస్లో. మనకి ఏపీ టూరిస్ట్ ప్లేస్లో ఉన్న వాటిలో ఇది ఒకటి. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అందరూ వస్తూ ఉంటారు. ఈరోజు వీకెండ్ కదా, జనం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నారు. ఈవినింగ్ అయినా వస్తారు. ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, టూరిస్ట్ పోలీసులు వాళ్ళు మన సేఫ్టీని అయితే చూస్తూ ఉంటారు. మన జాగ్రత్తలుగా అయితే చెప్తూ ఉంటారు. మనం ఎలా ఉంటున్నాము ఏందనేది వాళ్ళు చూసి మనల్ని సేవ్ చేస్తూ ఉంటారు. మనకు తగు సూచనలు అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని ఇట్లా గుగ్గిళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా అందరూ వస్తారు. మేము కూడా గుగ్గిళ్ళు తిన్నాము. ముఖ్యంగా ఈ బాపట్ల బీచ్ అనేది ఎందుకు మళ్ళీ డెవలప్ చేస్తున్నారంటే, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎవరైనా టూరిస్టులు వచ్చేసి స్టే చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండటానికి గాను అంతా రీకన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ తీసేసిన షాప్స్ అయితే వెనక పక్క పెట్టారు. వీళ్ళు మళ్ళీ అక్కడికైతే వెళ్ళి వాళ్ళు మళ్ళీ షాపులు అక్కడ పెడతారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చేసేదంతా కన్స్ట్రక్షన్ చేయటం అండ్ డెవలప్మెంట్ కోసము చేసేది. ఇక్కడ రిసార్ట్స్ బయట పక్క కూడా రిసార్ట్స్ ఉన్నాయి, లోపలే కాదు బయట కూడా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు వచ్చి స్టే చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.